అమ్మ అస్మిత, ఇవిగో పాలు తాగమ్మా అని ప్రమీల అస్మిత చేతికి ఇస్తూ ఉంటుంది. అయ్యో అత్తయ్య, షుగర్ వేశారా అని అస్మిత అడుగుతూ ఉంటే, అయ్యో మర్చిపోయానే, ఉండు తీసుకువస్తాను అని ప్రమీల చెప్తూ ఉంటుంది. ఆగండి అత్తయ్య, మీరెందుకు వెళ్ళడం, పని మనిషి రామలక్ష్మి ఉంది కదా, దానిని ఉపయోగించుకుందాం అని అస్మిత అంటుంది. అవునమ్మా, ఆ సంగతే మర్చిపోయాను అని ప్రమీల అంటుంది. ఇలాంటి వాటి కోసమే కదా మనం రామలక్ష్మిని పని మనిషిలా ఉపయోగించుకుంటూ ఉండాలి. అప్డేట్ అవ్వండి అత్తయ్య అని అస్మిత అనడంతో, రామలక్ష్మి కొంచెం షుగర్ తీసుకురా అని ప్రమీల కేకలు పెడుతూ ఉంటుంది. ఇదిగోండి అత్తయ్య అని రామలక్ష్మి తీసుకురావడంతో ఇక ఆ పాలలో షుగర్ కలిపి, ఇదిగో అస్మిత తాగు అని ప్రమీల ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్తుంది. అంటే ఇప్పుడు నువ్వు నన్ను వాడుకుంటున్నావా అని రామలక్ష్మి కావాలని అడుగుతూ ఉంటుంది. అవును, బరువైన పనులన్నీ నీకు, నాజుకైన పనులన్నీ నాకు అని అస్మిత అంటుంది. అత్తయ్య గారిని బాగానే గ్రిప్లో పెట్టుకున్నావన్నమాట అని రామలక్ష్మి అంటే, అవును మరి నేనంటే ఏమనుకుంటున్నావు అని అస్మిత తెగ రెచ్చిపోతూ మాట్లాడుతూ అటువైపు తిరిగి ఉంటుంది. అప్పుడే రామలక్ష్మి ఆ పాలలో ఏదో పొడి కలిపేస్తుంది. ఇక ఆ పొడి కలిసిన పాలని అస్మిత ముందు వెనక ఆలోచించకుండా మొత్తం తాగేస్తుంది. తాగవే తాగు, ఇదే కదా నాకు కావాల్సింది అని రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. తర్వాత అస్మిత ప్రశాంత్ వినేలా అస్మితలాగా గదిలో మాట్లాడుతూ ఉంటుంది. అయితే అలా రామలక్ష్మి అస్మితలాగా మాట్లాడుతూ ఉంటే అస్మితే ఆ మాటలన్నీ మాట్లాడుతోందని ప్రశాంత్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అంటే ఏంటి అస్మిత, నువ్వు మాట్లాడుతున్నది ప్రశాంత్ దేనికి పనికిరాడా, అసలు ప్రశాంత్కి మగతనం లేదని మాట్లాడుతున్నావా అని రామలక్ష్మి అడుగుతూ ఉంటే, అవును అంతే కదా, వాడొక వేస్ట్ వేదవ, వాడికి అసలు మగతనమే లేదు అని అస్మిత బాగా ప్రశాంత్ రెచ్చిపోయే ఎలా మాట్లాడినట్లు రామలక్ష్మినే నటిస్తూ ఉంటుంది. ఇక అస్మితనే అలా మాట్లాడింది అనుకున్న ప్రశాంత్, ఈరోజు రాత్రికి నీకు నేనేంటో చూపిస్తానే, నాకు మగతనం లేదని చెప్తావా అని అనుకుంటూ లుంగి కట్టుకొని మంచి నిద్రపోతున్న అస్మిత దగ్గరికి వసై అస్మిత అంటూ డోర్ని క్లోజ్ చేసేస్తాడు. ఏంటి వీడు ఇలా లుంగి కట్టుకొని వచ్చి ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అస్మిత చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక రామలక్ష్మి అయితే చాలా చాలా సంతోషపడుతూ, ఇదే కదా నాకు కావాల్సిందని, నేనేంటో ఇప్పుడు నీకు అర్థమవుతుంది అని అనుకుంటూ ఉంటుంది. ప్రశాంత్ అస్మితని ఇప్పుడు ఎలా పరుగులు పెట్టించనున్నాడన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.